అసలు తెలుగుకు సంస్కృతానికంటే ఇంగ్లీష్‌కు సంస్కృతానికి చాలా సంబంధం ఉంది. మనకది తెలియదు. అవునా? అంటే భాషా శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఉన్న అన్ని భాషలను పరిశోధనలు చేసినప్పుడు హీబ్రూ భాష అది ఇంగ్లీష్‌కు మూల భాష. ఈ హీబ్రూ, సంస్కృతం ఇవన్నీ ఒక కుటుంబానికి చెందినవే. సంస్కృతంలో భ్రాతర్ అనే శబ్దం ఇంగ్లీష్‌లో బ్రదర్ అని కనబడుతుంది. సంస్కృతంలో 3 అంటే 3, ఇంగ్లీష్‌లో కూడా 3 అంటే 3. సంస్కృతంలో నో అంటే లేదు అని, ఇంగ్లీష్‌లో కూడా నో అంటే లేదు అని. తర్వాత వాళ్ళ గ్రామర్ సిస్టము సంస్కృతంది ఉన్నట్టే ఇంగ్లీష్‌లో కూడా ఉంటుంది. తెలుగులో ఉండదు. ఆ! ఇప్పుడు మనకు విభక్తి ప్రత్యయాలను నేర్పిస్తారు. డూము, ఊలు, ప్రథమా విభక్తి అని. అవును. ఇవి సాధారణంగా మనకు తెచ్చిపెట్టుకున్నవి. ఇవి మన లేవు. ఇప్పుడు ఒక పుస్తకం ఉంటుందనుకోండి. ఇది ఎవరి పుస్తకం అంటే ఇది నా పుస్తకం అంటాం. కానీ సంస్కృతంలో మయా పుస్తకం అంటారు. నా యొక్క పుస్తకం అని. కానీ అక్కడ ఇంగ్లీష్‌లో కూడా మై బుక్ అంటారు. మయా అంటే మై. ఇంగ్లీష్ వాళ్ళకు ఇక్కడికొచ్చినప్పుడు వాళ్ళు చాలామంది సంస్కృతం నేర్చుకోవాలని ఉత్సాహపడి చాలా చిన్న చిన్న వ్యాకరణాలు రాశారు. ఇంగ్లీష్‌లో పర్ఫెక్ట్ మూడు, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ ఇట్లా ఉంటాయి. సంస్కృతంలో కూడా దశవిధ లకారాలని ఉంటాయి. లంగ్, లింగ్, లుంగ్, లుక్, లేట్, లోట్, లంగ్, లింగ్ అని అవి 10 ఈ మూడ్స్ అన్నమాట. ఆ! తెలుగులో అవన్నీ ఉండవు. అవును ఇప్పుడు కదా! సంస్కృతంలో మనకు తెలుగులో భూతకాలం అని ఉంది. అవును. అంటే జరిగిపోయింది అని. భవిష్యత్ కాలం అంటే జరిగేది అని. వర్తమాన కాలం అంటే జరుగుతున్నదని. కానీ సంస్కృతంలో అనధ్యయన భూతం అని ఇంకోటుంది. అంటే నిన్న జరిగింది భూతకాలమే, ఓ 1000 ఏళ్ల కింద జరిగింది భూతకాలమే. కాబట్టి దాని డిఫరెన్సెస్ ఉంటాయి సంస్కృతంలో. హ్మ్. అది ఇంగ్లీష్‌లో ఉంది. కానీ తెలుగులో లేదు. మనం భూతకాలం అంటే ఇక నిన్న జరిగిన 1000 ఏళ్ల కింద ఒక పద్ధతి. ఇవి ద్రావిడ భాషలకు సంబంధించినవి అనేది ఒక ఉంది.